ఇటీవల కన్నుమూసిన మాజీ మంత్రి నర్సారెడ్డి దశ దిన కర్మకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై నర్సారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 2008 డిఎస్సిలో అర్హత సాధించిన బీఎడ్ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులో నియమించడంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. గడ్డి మందు తాగి గురువారం రాత్రి ఓ మహిళ మృతి చెందినట్లు మాచారెడ్డి ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మండలంలోని సోమారంపేట గ్రామానికి చెందిన స్వప్న కుటుంబ కలహాలతో ఇంట్లో గడ్డి మందు తాగినట్లు చెప్పారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బడ్జెట్ సమావేశాలు మొదలైన అసెంబ్లీలో బీజేపీ పక్ష నేత ఎవరో ఇంకా తేలలేదు. నిన్న బీఏసీ సమావేశానికి మహేశ్వర్ రెడ్డి వెళ్లాలని పార్టీ సూచించింది. ఆయన పార్టీ రేఖ తీసుకుని వెళ్లేసరికి భేటీ మొదలు కావడంతో వెనక్కి వచ్చేశారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీమల శ్రీనివాస్ తెలిపారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ లో ఉన్న జిల్లా ఉపాధి కార్యాలయంలో ఉదయం 10 గంటల వరకు హాజరు కావాలని సూచించారు. బల్గేరియాలోని సోఫియాలో జరుగుతున్న 75వ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ లో నిఖత్ జరీనా సత్తా చాటారు. నిఖత్ యూరోపియన్ గోల్డ్ మెడలిస్ట్, పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైర్ బాసిలాను 5 స్కోర్తో ఓడించింది. క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది నిఖత్ జరీనా. స్కూల్ కు వెళ్లమని కూతుర్ని తండ్రి మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో జరిగింది. ఎస్ఐ సుధాకర్ వివరాలిలా మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 3 భార్యలు. మొదటి భార్య కుమార్తె స్కూల్ కు వెళ్లడానికి నిరాకరించింది. ఈ క్రమంలో బాలికను మందలించిన అతను భార్యతో కలిసి కూలికి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.